ఈ ఫ్యాన్స్ అని, వాళ్ళ ఫ్యాన్స్, మా ఫ్యాన్స్ అని. ఈ మధ్యన ఒక అమ్మాయి ఏదో మాట్లాడేస్తుంది అల్లు అర్జున్ గురించి బయటకు వచ్చేసి. అసలు తీవ్రంగా ఖండిస్తున్నా ఈ విషయం మీద. ఆవిడకి ఏం తెలుసు అని అల్లు అర్జున్ గారి గురించి అంత మాట్లాడుతుంది. ఈ మధ్యన ఏదో అవార్డు వచ్చేసింది కాబట్టి మాట్లాడుతున్నాడు అల్లు అర్జున్ అంటుంది. అసలు వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడడానికి తనెవరు, అసలు తనకి అంత అల్లు అర్జున్ గారు ఎడం చేతి మీద చిటుకుని వేళ్ళ మీద ఉన్నటువంటి ఎంటుకు ముక్క కూడా పంచేదు. అలాంటి వాళ్ళు కూడా వచ్చి అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడుతున్నారు అనమాట. ఫ్యామిలీ పరంగా వాళ్ళందరూ అల్లు అర్జున్ అనే పర్సన్ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి అలానే ఉన్నాడు. ఎక్కడైనా చూడండి మీరు, ఏ ఇంటర్వ్యూ కాదు, ఏ స్టేజ్ ఏ ఆడియో లాంచ్లో అయినా ఆయన మాట్లాడే విధానం, ఆయన ఎక్కడ యాటిట్యూడ్ కానీ ఆయన అదే మెయింటెనెన్స్. స్టైలిష్ స్టార్ అబ్బా ఆయన ఫస్ట్ నుంచి అదే మెయింటెనెన్స్ చేస్తున్నారు. నేను యాజ్ ఏ పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం అనమాట, చాలా గౌరవం. ఆయన ఇప్పుడు మన తెలుగు 2 రాష్ట్రాలకి హెల్ప్ చేశారంటే మామూలు విషయం కాదు, డిప్యూటీ సీఎంగా. ఆ విషయాన్ని నేను చెబుతున్నాను. అదేవిధంగా అల్లు అర్జున్ గారు కూడా హెల్ప్ చేశారు. ఎవరికి తగ్గట్టు వాళ్ళందరూ హెల్ప్ చేశారు. కానీ సినిమాలు తొక్కేస్తాం అదంతా ఇవన్నీ మాటలు తప్ప ఎవరు ఏం చేయలేరు అనమాట. ఎందుకంటే ఒక సినిమా వెనకాల ఎంతమంది కష్టం ఉంటుందో నాకు తెలుసు, చూసిన వాళ్ళకి తెలుసు అనమాట. అనే వాళ్ళకి ఇదేంటి వీడియో ముందుకు వచ్చి మాట్లాడే వాళ్ళకి తెలీదు. అది ఒక సినిమా ఎదిగితే ఎంతమంది జీవితాలు బాగుపడతాయి అన్నది నాకు తెలుసు, చాలా మందికి తెలుసు, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట. అది చాలా రెచ్చగొట్టే విధానం అనమాట. అప్పుడు అసలు జరగని వాటి గురించి ఇంకా ఏదో ప్రలోభావంగా ఎవరో మాట్లాడించినట్టుగా చేసింది. దయచేసి అలాంటి మన నోరు ఎప్పుడైతే కంట్రోల్లో ఉంటుందో అప్పుడు మనం ఎదుగుదలకి మనం ముందుకు వెళ్తాం అనమాట. ఇలాంటి వాళ్ళందరూ బాగానే మాట్లాడుకుంటారు ట్విట్టర్లో, అన్ని విధాలు బాగానే ఉంటారు అనమాట. అగ్రెసివ్గా అంత అవసరం లేదు. ఇదంతా కావాలని హైప్ చేయడం అనమాట. లేని ఒక గొడవను ఇష్యూలాగా చేసి దాన్ని హైప్ చేసి లేనిపోని స్విచ్లు పెడతాం అంటే ఇదే అంటారు. అరే 2 రాష్ట్రాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే దాని గురించి మాట్లాడకుండా వచ్చి దీని గురించి మాట్లాడుతుంది. ఎంతవరకు కరెక్ట్ అమ్మ? దయచేసి మాట్లాడే వాళ్ళందరూ కూడా సినిమాలను ఆపేస్తాం, తొక్కేస్తాం అనే వాళ్ళకి నవ్వుకుని ఊరుకుంటాం అనమాట. అదే రోజు నాడు మళ్ళీ టికెట్లు దొరక్క ఎత్తుకుంటూ వస్తారు అందరూ. వీడియోల ముందు మాట్లాడే వాళ్ళు అందరూ నెగిటివ్ చేయాలని ఎంతోమంది చూస్తారు. ఏ సినిమాని ఎవరు కూడా ఆపలేరు. టాలెంట్ ఉన్న దమ్మున్న డైరెక్టర్లని, నిజంగా టాలెంట్ ఉన్న వాళ్ళని ఎవరూ ఆపలేరు కూడా. ఎన్ని ఆనకట్టలు వేసినా సరే తెంచుకుంటూ వస్తుంది అనమాట, వస్తారు. అట్లాంటిది ఏమి ఉండదు బ్రో. ఇప్పుడు వైసీపీ ఫ్యాన్స్ పరంగా అప్పుడు మేము కొట్టుసేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారా చెప్పు? అసలు ఈ విషయాలు కూడా వాళ్ళ దగ్గరికి అలా ఉంటారనమాట. మనం ఇక్కడ బయట కొట్టుకులాడతాం, తన్నుకులాడతాం అన్నట్టు ఉంటుంది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు కానీ, అల్లు అర్జున్ గారి సినిమాలు కానీ వీళ్ళంటూ ద్వేషాలు రేపుతున్న వాళ్ళు కొంతమంది అనమాట. కానీ పైన అందరూ బాగానే ఉంటారు. ఓకేనా? ఇప్పుడు అదే రోజున అల్లు అర్జున్ గారు ఇదేంటి నంద్యాల అక్కడికి వెళ్ళినప్పుడు అల్లు అరవింద్ గారు ఎక్కడున్నారు? పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చారు. రామ్ చరణ్ వాళ్ళ అమ్మగారు అల్లు అరవింద్ గారు, వాళ్ళందరూ ఎక్కడ కూడా లేదనమాట. సో అల్లు అర్జున్ గారు ఆయన ఇది వరకు కూడా ఎప్పుడో రమ్మనడం జరిగింది. సో ఆ టైంకి కుదరగా ఆయన వెళ్ళలేదు. సమయం వచ్చినప్పుడు ఆయన వెళ్ళాడు, అంతేగాని ఇప్పుడు దాని గురించి పెద్ద ఇష్యూస్ చేసేసి దాని గురించి ఏదో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదనమాట. కింద స్థాయిలో కూడా పడే అభిమానులకు నేను చెప్పేంత స్థాయి నాకు లేదు. బట్ కొందరు ఉంటారు అంతే, పవన్ కళ్యాణ్ నచ్చనోళ్ళు, అల్లు అర్జున్ నచ్చనోళ్ళు, వాళ్ళు ఇటు నుంచి అటు గొడవ పెడతారు. దాన్ని మనం సీరియస్గా తీసుకోవద్దు. మీరేమంటున్నారు? గొడవ పెడతారు అంటున్నారు. కానీ అల్లు అర్జున్ స్టేజ్ మీద అలాంటి వ్యాఖ్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం కరెక్టేనా? మరి అది ఎంతవరకు పవన్ కళ్యాణ్కి అన్నారన్నది తెలియదు కదా అన్న, వేరే వాళ్ళకి కూడా అనొచ్చు. మనం కొన్ని కట్లు చూస్తాం యూట్యూబ్లో, దాన్ని చూసి అరే మా హీరోని ఇంత మాట అంటాడు, అంటే అది తప్పు.